పువ్వు పార్టీ బడిలా మోడీ సారు దగ్గర ఆలు దిద్దిన సైకిల్ పార్టీ కాలేజీలా చంద్రాలు సారు ఆధ్వర్యంలో కాలేజీ చేసిన ఇప్పుడు రాహుల్ గాంధీ సారు కాడ కొలువు చేస్తున్నా అని నిన్న సీఎం రేవంత్ సారు ఏమంట చెప్పిండో గాని గా ముచ్చట్ల మీద కొద్ది జోకులు వెళ్తలే వల్ల సారు చెప్పిన 3 ముచ్చట్లే గాక కొత్త ముచ్చట్లు ముంగడికేసుకున్నారు పబ్లిక్. అన్నిట్ల ఏలు పెట్టే కేఏ పాల్ కాక కూడా సురుకు పెట్టినట్టే మాట్లాడిండు. పాండ్రి సుదాం నేమన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఇన్నరు గదా ఐతారం దత్తాత్రేయ సారు ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యానికి పోయి గిట్ల ఇంకా రాయని ఒక ఆత్మకథల ఓ 4 లైన్లు బయటపెట్టిండు సీఎం రేవంతం. సారు ఇంకేదన్నా జోలు తీసినా ఓడ్చిపోవు, 3 పార్టీలు మారినా అని చెప్పకనే చెప్పేటాళ్లకు సారు గురించి చాలా మందికి తెలియని కొత్త ముచ్చట్లు బయటెత్తున్నారు పబ్లిక్. రేవంతం ఐతారం చెప్పినట్టు పువ్వు పార్టీలా సైకిల్ పార్టీలనే సాగలేదు సారు చదువు, నడిమిట్ల కొత్త బడికి కూడా పోయిండు. గదేనుల్లా కారు పార్టీల షరీకైండు. బడి చదువుకు కాలేజీ చదువుకు నడుమ రేవంతం సారు 9, 10 తరగతులు చదివింది కారు పార్టీలనే. కానీ కారు పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోయేటాళ్లకు కారు దిగి సైకిల్ ఎక్కిండన్నట్టు. కారు దిగినాక నడిమిట్ల ఒంటిగా అంటే గదే ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ కూడా అయిందట. పువ్వు అన్నాడు, సైకిల్ అన్నాడు, చెయ్యి అన్నాడు. మరి కారు జోలు ఎందుకు తీయలేదంట్రా? ఇప్పుడు నడిచే రాజకీయమే కేసీఆర్ సారుకు రేవంతం సారుకు నడవ కదా. గందుకే కారు పార్టీలో కేసీఆర్ దగ్గర చదివిన ముచ్చట చెప్పేటందుకు నోరు రానట్టున్నది రేవంతంకు. ఇది ఇట్లుంటే గిది చూడుండ్రే. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా, నన్ను షాక్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాడని. ఆయనే నిన్ను క్లియర్ గా చెప్పాడు. కిషన్ రెడ్డి ఉంటుండగా, గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్ లో, అయ్యా మేమంతా ఒకటే, నేను బీజేపీలోనే చదువుకున్నాను, తెలుగుదేశం పార్టీలో కాలేజ్ చేశాను, అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం. అగ్గది రేవంతం సారు ఐతారం ఆవలిస్తే కేఏ పాల్ సారు సోమవారం పేగులు లెక్క పెట్టినంత పనిచేసిండు. మరి ఏమనుకుంటాన్రు, మామూలోడు కాదు పాలన్న. గతిలేని పరిస్థితుల్నే రేవంతం సారు రాహుల్ గాంధీ సార్ ఇచ్చిన సీఎం కొలువు ఎత్తున్నాడట. ఎన్నటికైనా రేవంతం పువ్వుగూటి పక్షే. చూసి ఎప్పుడో షెయ్యి పార్టీకి షెయ్యిచ్చి పువ్వును చెవులో పెట్టుకుంటాడన్నట్టు కుండ బదులు కొట్టిండు సారు. ఎందుకనంటే దానికి కూడా ఒక రీజన్ చెప్పిండు పాలన్న. ఎందుకని తెలుసా? ఆయన మాట ఢిల్లీలో ఎవరు వినడం లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు. కోర్టు కేసులు ఎక్కువైపోయి ఆయన మా మంత్రులకి వీళ్ళందరికీ మంత్రులు పదవులు ఇవ్వమంటే కాంగ్రెస్ లో మంత్రులు పదవులు ఇవ్వలేదు. అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలరు ఈడీ నుంచి. అగనట ఢిల్లీకి పోతే షెయ్యి పార్టీల కానేటోళ్లే లేరట, పెద్దలు అపాయింట్మెంట్ ఇత్తనే లేరట. ఇంకో పక్క కేసుల భయం ఉండనే ఉన్నది. అందుకే ఎన్నటికైనా పెద్దన్న మోడీతోటి దోస్తాన్ చేసుడే మంచిదన్నట్టు చూస్తున్నాడు రేవంతం అని అన్నాడు పాలన్న. నిజమే మరి, పాల్ సార్ చెప్పినట్టు పోయినసారి ఢిల్లీ పోతే సీఎం రేవంతంకు రాహుల్ గాంధీ సార్ మోకమే చూపియలేదట. అయినా గాని ఆయనను పోయి రావాలే హస్తినకు అన్నట్టు మళ్ళా ఢిల్లీకి పోయిండు. మరి ఈ మలక ఏమైతుందో.